ప్రభునామకు వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ప్రవీణ యేసుక్రీస్తునామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరి వీడియో మెసేజ్ కొరకై ఆహ్వానిస్తుంటున్నాను. మనం ఈ దినము ధ్యానించుకుపోయే వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతానండి. ఏలనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. కాబట్టి ఇక్కడ పేతురు రాసేటువంటి కార్యం ఏంటంటే, పూర్వం నుండి ఆకాశములు ఉన్నాయి. ఇన్ ద బిగినింగ్ దెర్ వాస్ హెవెన్, రైట్? గాడ్ హెస్ ఏ మేడ్ ఇట్. అట్లాగే ఏం చెప్తున్నాడంటే, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చిన భూమి ఏర్పరచబడి, అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా ఇవన్నీ ఏర్పరచబడినవి అనేటువంటి కార్యాన్ని మనం ఎరగవలసి ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం కొన్ని వీడియోలుగా చూస్తుంటున్నాం. ఈ దినం కూడా మనం చూసేది ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా ఏమి కలిగి ఉంటున్నవి అనే దాన్ని అనేక సందర్భాల్లో మనం మర్చిపోతాం. అది కొరకే ఇక్కడ పోస్తున్న పేతురు కూడా హెచ్చరిస్తుంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములకు ఈ జలమును వేరుపరచడానికి దేవుడు ఆ విశాలం చేసి విశాలం కిందన్న జలమును విశాలం మీదన్న జలమును వేరుపరచిన ప్రకారము దేవుడు చూసినట్టయితే ఆకాశము అనేటువంటి పేరు పెట్టి, అట్లాగే 9వ వచనం ఏంటంటే, దేవుడు ఆకాశం కింద జలముల్లో ఒక చోట కూర్చబడిన ఆరిన నేల భూమి ఎట్లాగొస్తుంది? ఆరిన నేల కడబడునుగా కానీ పలకగా. కాబట్టి ఆకాశం కానీ భూమి కానీ నీళ్లు కానీ సముద్రములు కానీ ఇవన్నీ కూడా దేవుని మాట చేత ఏర్పరచబడినవి, సృష్టించబడినవి, నిర్మించబడినవి అనేటువంటి కార్యాన్ని. అందుకొరకే కీర్తనకర్త ఏమంటే 33వ కీర్తనలో మనం చూస్తుంటాము 6వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను. సముద్రము జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే. కాబట్టి ఆయన ద్వారా ఏ విధముగా యొక్క సృష్టి ఏర్పరచబడుతున్నది, ఆయన వాక్యం ద్వారా, నోటి మాట ద్వారా, అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని నోటి మాట ద్వారా ఏర్పరచబడిన ఆకాశము కానీ భూమి కానీ భూమి కింద జలములు కానీ సముద్రములు కానీ దాని సముద్రం యొక్క పాయలు కానీ నదులు కానీ ఇవన్నీ కూడాను ఆయన మాట చేత కలిగి ఉంటున్నవి అన్నట్టు. అందుకొరకే ఇది 24వ కీర్తనలో కూడా ఏమంటాడు కీర్తనకర్త 2వ వచనంలో? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవాయే. కాబట్టి భూమి ఉంటే దానిలో సంపూర్ణత అన్నీ ఏమేమి ఉన్నాయని చెప్తావు భూమి మీద అవన్నీ. ఆయన సముద్రం మీద దానికి పునాదులు వేసి ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరచను. కాబట్టి భూమి ఎక్కడ ఉంటుంది? చుట్టూ ఏముంటుంది? భూమి చుట్టూ కూడా సముద్రం ఉంటుంది. కాబట్టి జలముల మీద ఈ భూమిని సృష్టిపరిచినాడు ఆయన, ఏర్పరిచినాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన. అందుకొరకే ఇవి దేన్ని చూపిస్తున్నట్టే, ఆయన వాక్యం ద్వారా ఎట్లాగా ఇవన్నీ కూడా సృష్టించినాడు అనే కార్యాన్ని మీకు తెలియజెప్పేదాని కొరకై ఈ మాటలు చెప్తుంటున్నాను. అదే కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఏమంటామంటే, ఆయన మూలంగా తప్ప కలిగినవన్నీ ఆయన మూలంగానే కలిగను, ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అంటాడు కదా. కలిగినవన్నీ కూడా అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుని యొక్క మాట చేత ఇవన్నీ కూడా కలిగింది. కాబట్టి దేవుని మాట ఎంత శక్తివంతమైనది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఏమి కలిగి ఉంటుందంటే, ఈ దేవుని మాటను మనం మర్చిపోయి ఉంటున్నాం. తెలియకుండా ఉన్నట్లు కాదు కానీ తెలిసి కూడా మర్చిపోయి ఉంటున్నాం. దేన్ని మర్చిపోయి ఉంటున్నామంటే ఆత్మీయతను మర్చిపోయి ఉంటున్నాం, మన సృష్టికర్తను మర్చిపోయి ఉంటున్నాం. ఇదే భయంకరమైనటువంటి కార్యం, ఇది ప్రమాదకరమైన విషయము అనేటువంటిది మనకు దేవుని వాక్యం చెప్తుంటుంది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎట్లంది? ఎద్దు అనేటువంటిది దానికి మామూలుగా మేత పెట్టి దాన్ని సాకేటువంటి యజమాని ఇల్లు ఎప్పుడైనా ఎక్కడ ఇచ్చినా కూడా వచ్చేస్తుంది. అట్లాగే గాడిద కూడా బట్టలు వేసి చాకలి వారు ఉతికి బట్టలు వేసి దాని మీద విడిచిపెడితే చాలు, అదే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు దానికి? అంటే
తమ యజమానులకు అంత నమ్మకంగా ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నా ప్రజలు కదా, వారికి తెలివి లేదు, ఎందుకు నన్ను వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు, ఎందుకు నా నుండి వాళ్ళు తొలగిపోతుంటున్నారు అనేటువంటి. కాబట్టి ఇగ్నోరింగ్ అబౌట్, కాబట్టి మనుషుని యొక్క స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుండేదని కార్యాన్ని చెప్తుంటున్నాడు అన్నమాట. ఎరుగని వారిగా ఉంటాడు. అది కొరకే 59వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథము 59వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు, శాంతవర్తనను వారు ఎరుగరు కదా, వారి నడతల్లో న్యాయం కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనిచున్నారు, వాటిలో నడిచేవాడు ఎప్పుడునూ శాంతి నొందడు. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే ఆ యొక్క ఆత్మీయమైన విలువలను విడిచిపెట్టిపోయినారు. అది కొరకు ఏమంటాడంటే, వారి కాళ్ళు పాపమునకు పరిగెత్తుచున్నవి, నిరపరాధులు చంపుటకు త్వరపడుచున్నవి, వారి తలంపులు పాపహేతుకులైన తలంపులు, పాడును నాశనము వారి త్రోవలో ఉన్నది. కాబట్టి మనుషుడు ఎట్లాగా ఆత్మీయంగా ఎంత పడిపోయిన స్థితిలో, ఎంత దీన స్థితిలో, ఎంత మరి అజ్ఞాన స్థితిలో ఉంటున్నాడనే కార్యాన్ని అక్కడ చూస్తున్నాం. అది కొరికే మీకా ప్రవక్త కూడా ఒక మాట చెప్తాడు. మీకా ప్రవక్త కూడా ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 12వ వచనములో చూడండి, కళ్ళములో ఒకడు పనులను కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకునకుండా ఉన్నారు, ఆయన ఆలోచనను గ్రహింపకుండా ఉన్నారు. కాబట్టి దేవుడైతే సమకూరుస్తున్నాడు, దేవుడైతే తన ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు, కానీ మనుషులు ఎట్లా ఉన్నట, దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దర్ గాడ్ కదా. అది కొరకు ఏమంటే ఆయన తలంపులు ఏంటి అని దాని గురించి మరి ఎరగకుండా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షం కలిగిన తలంపులు ఏంటి అనేటువంటిది ఒక ఆత్మీయమైనటువంటి చెప్పాలంటే ఇగ్నోరెన్స్, అజ్ఞానములో ప్రజలు ఉంటున్నారు అనేటువంటి కార్యం. అందుకొరకే రోమిలకు రాసిన పత్రికలో కూడా, రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే 10వ అధ్యాయం 3వ వచనములో, రోమిలకు 10వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు చూడండి. 3వ వచనం, ఏలనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని పూనుకోవచ్చు, దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి మనుషుని యొక్క పరిస్థితి ఎట్లాగుందట, దేవుని యొక్క నీతిని విడిచిపెట్టి తమ స్వనీతిని స్థాపించాలా అనే, స్వనీతిని స్థాపించుకోవాలనే ఒక మరి కార్యంలో ఉంటున్నారు, ఒక దురాలోచనలో ఉంటున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా వారు ఎట్లాగా తిరస్కరించిన వారుగా ఉంటున్నారు, నిర్లక్ష్య పెట్టిన వారుగా ఉంటున్నారు అనేటువంటిది మనుషుని యొక్క స్థితి అనేటువంటి కార్యం. అది కొరకే అదే మరి ఎఫెసీలకు కూడా రాస్తూ, ఎఫెసీలకు 4వ అధ్యాయము మరి 18వ వచనములో అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఎందుకు అట్లుంటున్నారంటే, వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయముల కాఠిన్యత వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడి ఉన్నారు, తమ మనసును కలిగిన వ్యర్థతను అనుసరించుకున్నారు. కాబట్టి మనుషుడు ఏం చేస్తున్నాడు, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైన దాన్ని అనుసరిస్తూ ఆ విధంగా ఆత్మీయ అజ్ఞానతలో అంధకారంలో ఉంటున్నారంట. వారి కనులు అంధకారంలో ఉంటున్నవి, వారు దేవుని ఎరగలేదు కదా. అందుకొరకు యోహాను సువార్తలు ఏమంటాడంటే, వారు నన్ను ఎరగలేదంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు దేవుని ఎరుగని వారికి ఉంటున్నారు. 15వ అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నాం, 21వ వచనం. ఇక్కడ గమనించినట్లయితే, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ లోకులు నన్ను హింసించున్న ఎడలా మిమ్మల్ని కూడా హింసించరు, ఈ మాటలు గైకొనటం వలన మీ మాటలు గైకొందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక, కాబట్టి నన్ను పంపినవాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు అనేటువంటి మాట వారు ఎరుగరు గనుక ఏం చేస్తారంట, నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. కాబట్టి నా నామం నిమిత్తం మీకు శ్రమలు కానీ, మరి మీరు అభ్యంతరాలు కానీ, మీకు ఆటంకాలు కానీ, మీకు మరి పర్సిక్యూషన్స్ అంటే వచ్చేది ఎట్లాగంటే, వారు దేవుని నామాన్ని ఎరుగకుండా ఉంటున్నారు, ఇగ్నరెంట్ ఆఫ్ గాడ్సే. అదే 16వ అధ్యాయంలో కూడాను, మీరు అభ్యంతరపడవాలని ఈ మాట మీతో చెప్తున్నాను, అభ్యంతరపడకుండాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏంటంటే, సమాజ మందిరంలో వారు ఏం చేస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు, చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడు. కాబట్టి వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగ చేయుచుందరు. వారు తండ్రిని తెలుసుకోలేదు కాబట్టి దేవుని ఎరుగని వారుగా ఉంటున్నారు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు మరి తన యొక్క
మరి స్వార్థ పరిచయలో ఇక్కడ చూస్తుంటున్నాము ఏథెన్స్కు పోతాడు. ఏథెన్స్ పట్టణంలో అక్కడ ఎంతో భయభక్తులు కలిగిన వారు ఉంటున్నారు. అనేక విధంగా మరి బలిపీఠాలు కట్టింటారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క దేవతకు అంటే అనేక దేవుళ్ళు. ఒక్క చోట ఇంకేం చేశారంటే ఇంకా ఏ దేవుడు దొరకలేదో ఏమో అక్కడ ఏం చేశారంటే తెలియబడని దేవునికి అని రాసిపెట్టారు. తెలియబడని దేవునికి అంటే అజ్ఞానములు ఉంటున్నారు. అంటే ఒకవేళ మనం అన్నీ పెట్టినాం కదా ఈ దేవతలు, ఇదేమన్నా నిజం కాదు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారేమో కాబట్టి ఒకటి ఆప్షన్ ఇచ్చేస్తాం తెలియబడని దేవునికి. ఎంత అజ్ఞానతలో మనుషుడు ఉంటున్నాడు, ఎంత అజ్ఞానతలో మనుషుడు ఉంటున్నాడు. అందుకొరకే అపోస్తలుడు పౌలు ఏమంటే ఆ తెలియబడిన దేవుని గురించి నేను మీకు తెలియజెప్తుంటున్నాను. ఏంటంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. Come, repent, then you will receive the pardon, remission of sins from Lord Jesus Christ. కాబట్టి ఆ విధంగా అజ్ఞాన దశలో ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా ఏం చెప్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి వెరుగుకుండా ఉంటున్నారు మనుషులు. చూడండి, 1వ అధ్యాయం 10వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? ఆయన లోకంలో ఉండిను, లోకం మూలముగా కలిగను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. అది పొరపాటు. లోకంలో ఉన్నాడు, లోకం ఆయన మూలముగా కలిగింది, అయితే లోకం ఆయన తెలుసుకొనలేదు. ద ఇగ్నరెన్స్ అబౌట్ క్రైస్ట్. అట్లాగే 8వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఏమంటాడు? 8వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇక్కడ చూసినట్లయితే వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగా, యేసు మీరు నన్నైనను నా తండ్రి నేను ఎరుగరు, నన్ను ఎరిగినరా నా తండ్రిని కూడా ఎరిగేందురు. కాబట్టి మరి ఫిలిప్తో కూడా చెప్తాడు 14వ అధ్యాయంలో. ఫిలిప్ ఏమంటాడంటే, ప్రభువా మాకు తండ్రిని చూపించు, అదే చాలంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇంతకాలం నా దగ్గర ఉండేవే, మరి తండ్రి నన్ను చూపించమని అడుగుతుంటున్నావా? నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తుంటున్నాడు, ఇది ఎరగవా నువ్వు? ఆర్ యు ఇగ్నోరెంట్ ఆఫ్ దిస్ అంటాడు కదా. కాబట్టి మరి మనుషుని యొక్క అజ్ఞానత, ఇగ్నరెంట్, ఎరుగనితనం కానీ ఇక్కడ మనం చూసేట వాళ్ళుగా చూస్తున్నాం. అందుకే కొన్నిసార్లు సందర్భాల్లో మరి కావాలనే అంటే ఎరిగి ఉండి కూడా ఎరుగని వారుగా ఉన్నట్టుంటున్నారు అంటాడు దేవుని వాక్యం. ఎరిగి ఉండి కూడా ఎరుగని వారుగా ప్రవర్తిస్తుంటున్నారు, తృణీకరిస్తుంటున్నారు. చూడండి, జకర్యా రాస్తాడంటే జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. అయితే వారు మనుషుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను, కాబట్టి ధర్మశాస్త్రము లేక దేవుడు అనుగ్రహించిన కార్యములు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత చెప్పుడున్న మాటలు వినకుండా వాళ్ళు ఏం చేసినట్ట తమ చెవులను మూసుకొని, చూడండి, తాము వినకుండా అట్లు హృదయములను గురువిందవలే కఠినపరుచుకొని కనుక సైన్యములకు అధిపతి యెహోవా వారి యొద్ద నుండి ఉగ్రత వారి మీకు రప్పించను. కాబట్టి మనుషులకు ఇంత విధముగా చెప్పినప్పుడు కూడా కావాలనే దూరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఎట్లా చేసినట్ట వారి హృదయం కఠినపరుచుకున్నట్టున్నారు. గురువింద చిన్నటి కింద, ఒక సైడ్ రెడ్, ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది. వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు, దేవుని మాటలు అంగీకరించకుండా. అంటే తెలిసేవారు తృణీకరిస్తుంటున్నారు. అందుకొరకే మత్తయి సువార్తలో కూడా ఏమంటాడంటే యేసు ప్రభు చెప్తున్న మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందముగా ఉన్నవి, వారు తమ కనులు మూసుకుని ఉన్నారు. వినుమట్టుకైతే విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకైతే చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకున్నారు. ఇదే ఈ దినాల్లో ఉండే పరిస్థితి కూడా. దేవుని వాక్యం చదువుతున్నామంటారు, దాంట్లో అర్థం లేదు. ప్రార్థన చేస్తున్నామంటారు, దాంట్లో శక్తి లేదు. ఆయన కొరకై మరి మేము పాటుపడుతున్నామంటారు, అయితే దాంట్లో బలం లేదు. కారణం ఏంటంటే వారి కన్నులు మూసుకుపోయినట్లు, చెవులు మరి ద్వారా విని, ఇక్కడ ఏమంటుందంటే హృదయం క్రొవ్వి ఉంటున్నది అంటాడు. సో దే ఆర్ నాట్ రిసెప్టివ్ టు ద హార్ట్. వారి యొక్క
హృదయంతో గ్రహించకుండా ఉండేటట్లు, చెవులు వినుటకు మందంగా ఉన్నవి, తమ కనులు మూసుకొని పోయినాయి దేవుని వాక్య విషయమే. కాబట్టి ఇగ్నోరెన్స్. కాబట్టి ఎటువంటిదంటే విల్లింగ్లీ ఆర్ విల్ఫుల్ ఇగ్నరెన్స్, తెలిసి కూడా వారు మరి ఏమంటున్నారంటే విననొల్లని వారుగా ఉంటున్నారు. అందుకొరకే ఇక్కడ 2 పేతురు 3:5 ఏమంటారంటే, ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండనియు, నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతరు. విల్లింగ్లీ, విల్ఫుల్లీ దే ఫర్గెట్. సో దట్ ఇస్ ద కండిషన్ ఆఫ్ పీపుల్ nowadays. So they are not following, they are not listening, they are not believing, they are not hearing the word of God properly. సరైన విధముగా ఆ యొక్క వాక్యాన్ని విని గ్రహించలేకున్నట్లు వారు హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఉంటున్నారంట. కాబట్టి ప్రేమైన సహోదరి, హృదయం కఠినపరుచుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. అది కడకు నీకే నష్టం ఏర్పడుతుంది. అయితే నీ హృదయాన్ని యేసుప్రభువుకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చెప్పాడు? నీ హృదయంలో ఆయన వచ్చి నివసించి మనకేమిస్తాడు? ఆయన సమాధానాన్ని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి ఆయన మాటలకు మన హృదయం తెరవబడాలి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను అంటున్నాడు ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు. ఎవడైనా నా మాట విని తలుపు తీసేట్లా, హృదయపు తలుపు తీసేట్లా నేనే లోపలికి ప్రవేశించి వారు నాతోనూ నేను వారితోనూ భోజనం చేస్తాను, అంటే సహవాసం కలిగి ఉంటాను అంటాడు. సో దేవుని యొక్క కార్యం ఎటువంటిదంటే ఆయన పరిశుద్ధాత్మను మనలో పంపించి మనతో ఆయన సహవాసం కలిగిన వాడు ఉండి మనలో ఆయన నిత్యజీవ కొరకి నడిపించేవాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని మాటను వారు ఏం చేశారంట? బుద్ధిపూర్వకముగా మరచిరి. అది ఉండకూడదు. బుద్ధిపూర్వకంగా మర్చినట్లయితే అటువంటి వారికి ఏం జరుగుతుందంటే మరి బుద్ధిపూర్వకంగా మర్చుతున్నాడు. కాబట్టి అటువంటి వారికి అందరికి కూడా ఏముంది ఇక్కడ? భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యం వలన భద్రప చేయబడిను. కాబట్టి భూమి ఆకాశమని రౌలి కొరకు పోయేటప్పుడు ఆ యొక్క నిత్యమైన అగ్నిలో కాల్చబడి దాని కొరకై సిద్ధపడిన వారు ఉంటారు. బుద్ధిపూర్వకంగా మరి ఎరుగని వారు, బుద్ధిపూర్వకంగా వినని వారు, బుద్ధిపూర్వకంగా లోబడని వారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం, దేవుడు చెప్పినట్టు కార్యాన్ని మనం విశ్వసించవలసి అనుకుంటున్నాం. మన యొక్క మరి ఎరుగని వారుగా ఉండకూడదు, ఆత్మీయమైన మరి ఇగ్నోరెన్స్లో ఉండకూడదు. అట్లాగే యేసు ప్రభువుని గురించి లేక దేవుని గురించి ఇగ్నోరెన్స్లో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తను ఎరగాలనేటువంటి విధంగానే మనల్ని సృష్టించి మనల్ని ప్రేమిస్తుంటున్నాడు కదా. యెషయాలో చెప్పినట్లు గాడిద ఎద్దు తమ సొంత యజమాని ఎరుగుతాయే, అయ్యో నా జనులకు జ్ఞానం లేదే, నేను ఇంత శ్రమపడి వారికి సహాయం చేస్తే నన్ను ఎరుగకుండా ఉంటున్నారని దేవుడు ఎంతో హృదయ వేదనతో చెప్తుంటున్నాడు. ఇశ్రాయేలు విషయమే అదేనో చెప్పినాడు. అదే దేవుడు ఈ దినాల్లో కూడా మనతో చెప్తుంటాడు. ఎందుకంటే మనుషులు తృణీకరించి పాపం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడు లేడు అంటున్నారు, దేవుడు అవసరం లేదు అంటున్నారు, దేవుని యొక్క అక్కర లేదు అంటున్నారు. ఈ లోకంలో జీవించే కాలం ఎట్లోగా మనం జీవించాలంటాడు. చనిపోయిన తర్వాత మనకి ఏం జరిగినా పర్వాలేదు అనేటువంటి మరి దురదృష్టమైనటువంటి తీర్మానాలు ఉంటున్నారు. అయితే ప్రియమైన సహోదరి, దేవుని వాక్యము వృధా పోదు. దేవుని వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంటుంది. అందుకొరకే దేవుని వాక్యం ఏం చెప్తున్నది? ఎవడైనా నా మాట విని దాని యందు విశ్వసించినట్లే వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటింటున్నాడు. అట్లాగా విశ్వసించకపోతే వాడు మరణంలోనే ఉండి నిత్యమైనటువంటి నరకానికి పోయేవాడుకుంటున్నాడు. కాబట్టి తీర్మానం చేసుకో, ఆయన్ను మరి ఆయన మాటలు చెప్పవచ్చుండగా విని విశ్వసించి యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు కూడా నిత్య జీవంలో పాల్గొందుతావు. కాబట్టి ఇక్కడ మరి పేతురు రాసినట్లు వాక్యం బుద్ధిపూర్వకముగా మరతురు అని. బుద్ధిపూర్వకంగా మరవద్దండి. తెలిసి కూడా తప్పు చేయొద్దు, తెలిసి కూడా మరి తృణీకరించవద్దు, తెలిసి కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం చేస్తే ఒక దినమున నీవు మరి భయంకరమైనటువంటి మరి శిక్షణ పొందనట్టున్నావు. కాబట్టి ప్రియమైన సౌరి, యేసు ప్రభు ప్రేమతో పిలుస్తుంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అటువంటి విశ్రాంతిలో మనం నడిపించడానికి కొరకే దేవుని వాక్యం మనం ఆహ్వానిస్తున్నది. కాబట్టి మనము దానికి లోబడదామా? ఆ విధంగా తీర్మానం చేసుకుని, ప్రభువా నేను కూడా నీ పాసనికి వస్తాను, నాకు కూడా విశ్రాంతి అవసరమని నేను తగ్గించుకొని ప్రభు దగ్గర నీ పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన నీ హృదయంలో నిత్య శాంతి సమాధానము నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా చేయటం ప్రభు మనకు సహాయం